ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్ సేఫ్టీపై ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. విమాన భద్రతకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీకి సివిల్ ఏవియేషన్ సెక్రటరీ, డీజీసీఏ డైరెక్టర్ జనరల్, ఏఏఐ అధికారులతో పాటు ఇతర సీనియర్ మంత్రిత్వ శాఖ అధికారులు హాజరయ్యారు. మధ్యాహ్నం 1:30కు దీనిపై మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఎవరైతే రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ కూడా దుర్ఘటనకు సంబంధించి అవన్నీ కూడా పరీక్షించారు. దానికి సంబంధించి మీడియా సమావేశం కూడా ఉండనుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే అహ్మదాబాద్ దుర్ఘటనకు సంబంధించి ఇవాళ మా మంత్రుల బృందం, కేంద్ర మంత్రుల బృందం ప్రత్యేకంగా ఇవాళ సమావేశం నిర్వహించనుంది. సమావేశం అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు. విమాన భద్రతకు సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా చర్చించారు. ఈ భేటీకి సివిల్ ఏవియేషన్ సెక్రటరీతో పాటు డీజీసీఏ డైరెక్టర్ జనరల్, ఎయిర్ ఇండియా అధికారులతో పాటు పలువురు సీనియర్ మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. దాని తర్వాత మీడియా సమావేశంలో చర్చించున్నారు. ఇప్పటికే ఏదైతే ఈ అహ్మదాబాద్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ కి సంబంధించి ఇప్పటికే రామ్మోహన్ నాయుడుతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, అటు హోంమంత్రి అమిత్ షా కూడా ప్రత్యేకంగా నిన్న పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అన్ని కూడా సేకరించారు. ఇక్కడ ఏ విధంగా ఘటన జరిగింది, ఘటనకు సంబంధించిన వివరాలను కూడా అక్కడ అడిగి తెలుసుకున్నారు. అయితే దాదాపు ఫ్యూయల్ కూడా ఎక్కువగా ఉంది. ఆ ఫ్యూయల్ ఎక్కువగా ఉంటుందా లేదంటే అంత ఎక్కువ మొత్తంలో ఎందుకు ఫ్యూయల్ ఉందనే దానిపైన కూడా ఇప్పటికే విచారణ కూడా ఆదేశించారు. అంటే దాదాపు 16 గంటల పాటు జర్నీ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం కనుక ఫ్యూయల్ ఎక్కువగానే యూజ్ చేస్తారని చెప్తున్నారు. అయితే మరోపక్క టేకపైన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలడం పట్ల కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరాలకు సంబంధించి ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఇప్పటికే కేంద్ర మంత్రిత్వ శాఖలోని పలువురు, కేంద్ర సివిల్ మంత్రిత్వ శాఖలోని పలువురు కీలక అధికారులను కూడా అందులో చేర్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా తీసుకోవాల్సిన అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఆ అవకాశం అంతేకాకుండా ఏదైతే ఇటు కొద్ది క్షణాలు అంటే టేక పైన క్షణాల్లోనే రాడార్ వ్యవస్థకు ఇటు విమానానికి సంబంధించి లింకప్ తెగిపోవడం పట్ల కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాల పైన కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో సీనియర్ ఏవియేషన్ అధికారులతో పాటు సీనియర్ ఏవియేషన్ పైలట్స్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో సమీక్షించి ఆ మీడియాకు కూడా తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 274 మంది మృత్యువాత పడ్డారు. 241 మంది ప్రయాణికులు కాగా కిందున్న వారు కూడా చాలా మంది చనిపోయిన ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. ఘటన జరిగిన కొద్ది క్షణాల్లోనే రామ్మోహన్ నాయుడు హుటాహుటిన విజయవాడ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. అహ్మదాబాద్ పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. క్షతగాత్రులు ఇంకా ఎక్కువగానే తీవ్ర అంటే చాలా మంది కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారు చాలా మంది కూడా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అనేక రకాలుగా వారికి వైద్య సదుపాయం అందించినప్పటికీ కూడా ఎందుకు ఈ ఘటన జరిగింది, ఘటనకు గల కారణాలు ఏంది, ఘటనకు తీసుకోవాల్సిన చర్యలేంది, భవిష్యత్తులో అనే అంశాలపైన కూడా కీలకంగా చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సింధూరా, అయితే లివిల్, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఏమైనా వెలువెత్తుతున్నాయా? ఇప్పటికే ఎయిర్ ఇండియా ఘటన జరిగిన కొద్దిసేపట్లోనే ఎయిర్ ఇండియా స్పందించింది. ఇటు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ కూడా దీనిపై స్పందించారు. ఖచ్చితంగా ఈ ఘటన దురదృష్టకరం. ఎవరైతే మృతులు ఉంటారో వారికి మేము ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఎక్స్గ్రేషియాతో పాటు ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వారికి ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని విధాలా మేము అండగా ఉంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటన కాకుండా చూసుకుంటామని చెప్పారు. అయితే ప్రత్యేకంగా బోయింగ్ 737 విమానాలు, డ్రీమ్ లైనర్ సంబంధించిన విమానాలే ఎక్కువ ప్రమాదం చోటు చేసుకుంటున్నాయి. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ డ్రీమ్ లైనర్ కావచ్చు, ఈ బోయింగ్ 737 విమానాలకు ప్రమాదాలు జరిగిన అనేక సందర్భాలు చూసాం. ఆ సందర్భాలకు సంబంధించి ఇటు ఎయిర్ ఇండియాకి సంబంధించిన ప్రత్యేకంగా ఎయిర్ ఇండియా టాటా కొనుగోలు చేసిన తర్వాత అతిపెద్ద ఘటనగా దీన్ని భావిస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఘటన జరిగిన 2020 కోజికోడ్లో ఏదైతే ఆ కరోనా సమయంలో జరిగిన దాని తర్వాత జరిగిన ఘటన తర్వాత అతిపెద్ద ఘటనగా భావిస్తున్న నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా సైతం దీనిపై కొంచెం ఛాలెంజింగ్ గా తీసుకుంది. ఎయిర్ ఇండియా అధికారులు కూడా ఇప్పటికే దాన్ని సైట్ ను పర్యవేక్షించారు. ఎందుకు గల కారణాలపైన కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు. బోయింగ్ 737
విధంగా ఇచ్చిన అంశం పైన కూడా ఇప్పటికే క్షుణ్ణంగా ఒక నిర్ధారణకు రానున్నారు. ఇప్పటికే అక్కడ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా అక్కడ విచారణ ప్రారంభించింది. ఇటు డీజీసీతో పాటు అటు అహ్మదాబాద్ పోలీసులు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు బృందాలతో పాటు కేంద్ర ఏజెన్సీలు ఏజెన్సీలు కూడా ప్రధానంగా దీనిపైన ఒక చర్చించి తర్వాత ఈ డ్రీమ్ లైనర్ ఈ విధంగా జరిగిందా, లేదంటే ఇంకా సాంకేతిక లోపమా, లేదంటే ఇక్కడ రన్వే ప్రాబ్లం ఏమైనా ఉందో, అన్ని అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఈ చర్చ తర్వాత ఒక మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే మీడియాకు వెల్లడించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సింధురా, లివిల్ ఈ ఘటనలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అంటే సివిల్ హాస్పిటల్లో ఎవరైతే క్షతగాత్రులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే దాదాపు 274 మంది మృత్యువాత పడ్డారు. మృత్యువాత పడ్డ వారి శవాలను గుర్తించడం కూడా చాలా కష్టతరంగా ఉంది. వారికి సంబంధించి డిఎన్ఏ టెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికి కేవలం 8 మంది ఆ శవాలను మాత్రమే వాళ్ళ బంధువులకు అప్పగించిన పరిస్థితి. అయితే మరోపక్క చాలా మంది అంటే మెడికోస్ బిల్డింగ్ పైన ఒకసారి కుప్పకూడడంతో మెడికోస్ సంబంధించి కూడా ప్రత్యేకంగా వారికి చాలా మంది కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. వారి విషయం ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వారికి వైద్యం అందించినప్పటికీ కూడా చాలా మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వారంతా కూడా చాలా కొట్టుమిట్టాడుతున్నారు. వారందరూ కూడా వైద్యం అందిస్తున్నప్పటికీ కూడా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మృతులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. వారికి ఏ విధంగా అందజేయాలి, డెడ్ బాడీస్ ఏ విధంగా ఒకవేళ అంటే చాలా మంది బ్రిటిషర్స్ ఉన్నారు, చాలా మంది కెనడియన్స్ ఉన్నారు, పోర్చుగీస్ వాసు ఉన్నారు. అంటే ఇతర దేశాలకు సంబంధించిన విదేశీ ప్రయాణికులు ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించిన శవాలను కూడా ఏ విధంగా అందజేయాలనే అంశం పైన కూడా ఒక దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తు ఆధారంగా వారి డిఎన్ఏ టెస్ట్ అక్కడి నుంచి ఇక్కడ పంపించడమా, లేదంటే ఇక్కడే చేసి ఆ డెడ్ బాల్ని అక్కడికి ఎట్లా షిఫ్ట్ చేయాలనే అంశం పైన కూడా ఒక దృష్టి పెట్టారు. ఇటు చాలా మంది మెడికోస్ కూడా మాంసం ముద్దలుగా అయిపోయినాయి. వారంతా కూడా కొట్టుమిట్టాడుతున్నారు. దాదాపు 1000 డిగ్రీల ఉష్ణోగ్రత ఒక్కసారిగా విమానం కూలిపోయినప్పుడు రావడంతో దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటనకు పూర్తిగా చాలా మంది మాడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కిందున్న వారు కూడా చాలా మంది చనిపోయారని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పారు. అయితే విమానానికి గల కారణం ప్రత్యేకంగా ఏంటి అనే అంశం పైన కూడా దృష్టి సారించింది. ఇటు 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో అక్కడ బ్లాస్ట్ కావడం తోటే ఇదంతా ప్రమాదం జరిగిందా, లేదని ఇంకేమైనా కారణాలయా, ఇంకెంతమంది చనిపోయారు, ఇంకెంతమంది నిన్నటువంటి సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. అంటే ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు, తను కూడా సేమ్ ఫ్లైట్ లో జర్నీ చేయాలి, బట్ నాకు ఎందుకో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అని నాకు డౌట్ వచ్చి నేను ఆ ఫ్లైట్ మధ్యలో దిగిపోవడం జరిగింది. నేను ఆ ఫ్లైట్ లో జర్నీ చేయలేదు, నాకు ముందే కొన్ని అనుమానాలు వచ్చాయి అండ్ అక్కడ ఉన్న క్రూతో కూడా నేను చెప్పే ప్రయత్నం చేశాను, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు, వాళ్ళకి ఎయిర్ ఇండియాకి నేను మెయిల్ కూడా చేశాను, అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు అనేసి ఒక వ్యక్తి మనకి పోస్ట్ చేసినవి అది మొత్తం కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అయితే ఆ వీడియో ఇప్పటి వరకు కూడా ఎవరు నిర్ధారించలేదు, కేవలం ఒక వైరల్ గానే మారింది. ఆ వీడియో ఒక సోషల్ మీడియాలో మాత్రమే చక్కలు కొడుతుంది. దాన్ని అసలు ఎందుకు ఆ పర్సన్ చేసింది నిజమైనా కాదనే వాస్తవం ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించలేదు. అంటే ఇది పూర్తిగా ఒకవేళ అదే నిజమైతే ఎందుకు ఇప్పటి వరకు వెల్లడించలే అంశం పైన కూడా కొంత సమాచారం అయితే రావాల్సి ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సింది. కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, అక్కడ ఎయిర్ ఇండియా స్పందించలేదు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటి వరకు స్పందించిన పరిస్థితి. అంటే ఎవరు కూడా స్పందించకపోవడం పట్ల కొంత అభ్యంతరాలు అయితే వస్తున్నాయి. ఎందుకు ఈ విధంగా చేశారనే అంశం పైన కూడా కొంత దర్యాప్తు. అంటే ఇవాళ దాదాపు 250 పైసలకు మంది మృత్యుతో చాలా చనిపోయారు, మిగతా వారు మృత్యుతో పోరాడుతున్నారు. కనుకనే ఈ వీడియోకి సంబంధించి ఇంకా విచారణ చేయలేదా, లేదంటే వ్యక్తి అన్నది నిజమైన అంశం పైన కూడా ఇప్పటికి ఇంకా ఎయిర్ ఇండియా కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు ఎయిర్ ఇండియా కూడా ఎవరు కూడా దానిపైన స్పందించకపోవడంతో అది వైరల్ గానే మిగిలిపోయింది. అది నిజమా కాదనేది మాత్రం ఇప్పటికీ ఒక సందిగ్ధమే ఉంది. దానిపైన ఎయిర్ ఇండియా కావచ్చు, ఇటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఢిల్లీ కావచ్చు, లేదంటే అహ్మదాబాద్, అంటే ఢిల్లీ నుంచి నేను అహ్మదాబాద్ వెళ్లే క్రమంలో జరిగిందని ఆ పరిస్థితి చెప్పిన నేపథ్యంలో అది నిజమెంత అబద్ధం ఎంత, దాని వెనకాల దాగి ఉన్నది ఏందనేది కూడా ఇంకా అది మిస్టరీగానే మిగిలిపోయిన సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్.